ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. 145వ కీర్తన 14వ వచనం మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మరొకసారి మనతో అందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనందరి జీవితాల్లో మనమందరం ఒకప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారమే. ఆ పడిపోయిన స్థితి నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి మనల్ని ఉద్ధరించలేదా? ప్రతి ఒక్కరికి ఆ అనుభవము ఉన్నది. ఎందుకంటే దేవుని నమ్ముకున్న మనము చాలా దినములయ్యింది. ఈ విశ్వాస జీవితంలో ఎన్నోసార్లు మనం పడిపోతూనే ఉన్నాము. దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. మరలా ఆయన తన హస్తము చాపి ఆయన లేవనెత్తుతా ఉన్నాడు. ఆయన తన హస్తముతో మనల్ని పట్టుకొని మనల్ని మంచి మార్గంలోనికి మరలా నడిపిస్తున్నాడు. దేవుని నమ్ముకున్న తర్వాత సాతాను వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఎట్లయినా సరే వీళ్ళని పడగొట్టాలి, దేవుని మార్గంలో నుంచి వీళ్ళని పడగొట్టాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సాతాను చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మనము కూడా విశ్వాస జీవితంలో ఎంత బలంగా ముందుకెళ్తూ ఉంటామో సాతాను అంత బలంగా మనకి శోధనలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనుషులము గనక ఏం చేస్తాము, కొన్నిసార్లు ఆ శోధనలు గ్రహించలేక పడిపోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అలా అని దేవుడు నేను చెప్పినా వినలేదు, వీళ్ళను ఎన్నిసార్లు చెప్పినా వింటలేరని దేవుడు విడిచిపెట్టడు. ఇజ్రాయేల్ ప్రజల విషయంలో చూసినట్లయితే వాళ్ళు ఎన్నిసార్లు దేవునికి అవిధేయులుగా మారినప్పటికీ మరలా వాళ్ళని దేవుడు ఆ పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తుతూ మరలా మార్గము చూపిస్తూ నడిపించినాడు. వాళ్ళకి మంచి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు అనుగ్రహించిండు. ప్రతిసారి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చిండు. మీరు ఇలా ఉండాలి, ఈ మార్గంలో నడవండి, మీరు నా మాటను శ్రద్ధగా విని నా ఆజ్ఞలను అనుసరించి గైకొనిన ఎడల, ప్రతిసారి దేవుడు అదే మాట చెప్తూ వస్తాడు. ఏమని? మీరు నా మాట వినండి, నేను చెప్పే మార్గంలో నడవండి అని. వాళ్ళు అనేక అద్భుతములను చూసినప్పటికీ వాళ్ళు ఏం చేసిర్రు? మరలా ఏదో ఒక పరిస్థితిని బట్టి దేవుడిని శోధిస్తూ వచ్చినారు. మోషే గారిని ఎన్నో మాటలు అన్నారు. అంటే అది పడిపోయిన స్థితి, విశ్వాస జీవితంలో నుంచి పక్కకు పడిపోయిన స్థితి. ఆయనను దేవుడు విడిచిపెట్టడు. దేవుడు మరలా హెచ్చరించి సరిచేసి ఆయన మార్గంలో నిలబెడతాడు. అట్లా మనము కూడా ఎన్నోసార్లు దేవుణ్ణి విశ్వసించిన మనము ఎన్నోసార్లు ఆ విశ్వాస జీవితంలో పడిపోయి ఉంటాం కదా. మన యొక్క పనులను బట్టో, మన యొక్క కుటుంబ పరిస్థితులను బట్టో మనం పడిపోతే దేవుడు విడిచిపెట్టలే. మనల్ని విడిచిపెట్టుంటే మనం ఈరోజు ఈ విధంగా మరలా దేవుని సన్నిధికి వచ్చి ఈ విధంగా దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి కూడుకోము. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ స్థితిలో పడిపోయినప్పుడు, దేవునికి అవిధేయులుగా మనం మారినప్పుడు దేవుడు మనల్ని హెచ్చరించి ఆయన దక్షిణ హస్తమునిచ్చి లేవనెత్తుతాడు. వద్దు బిడ్డ, ఈ స్థితికి నువ్వు వెళ్ళొద్దు, నీవు నా మార్గంలో నడిచినట్లయితే నువ్వు నిత్య రాజ్యాన్ని చేరుకుంటావని దేవుడు మనల్ని సరిచేస్తూ నడిపిస్తూ వస్తాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం పడిపోతే విడిచిపెట్టి వదిలేసే దేవుడు కాదు. ఆయన మరలా పట్టుకొని ఆయన మనల్ని ఉద్ధరించేటువంటి దేవుడు. అందుకే ఆయనను మనం స్తుతించాలి. ఏమనంటే, ప్రభువా నేను పడిపోయినను నీవు నన్ను విడిచిపెట్టలేదు, కానీ నన్ను మరలా పట్టుకొని నన్ను ఉద్ధరించినవయ్యా అంటారు అందరు. ఏం ఉద్ధరిద్దామని పోయిన వాడికి అని ఇట్లా జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అంతా ఏం చేయడానికి పోయినావని. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని ఉద్ధరిస్తున్నాడు, మంచి వాళ్ళుగా మనల్ని మారుస్తున్నాడు.
మంచి వాళ్ళుగా మార్చి ఆయన మార్గంలో నడిపిస్తూ స్థిరపరుస్తూ ఆయన రాకడకు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఆయనను స్తుతించాలి. మరి నా లైఫ్లో చూసుకుంటే చిన్నప్పటి నుంచి నాకు దేవుడు అంటే బాగా ఇష్టం. మా అమ్మ వాళ్ళు విశ్వసించక ముందు ఫస్ట్ మా అన్న విశ్వసించిండు. మా బాబాయ్ ఫస్ట్ మా ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ బాబాయ్కి అనారోగ్య పరిస్థితి వస్తే మరి దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల ఆయనకు బాగా అయ్యింది. తర్వాత ఆయన విశ్వసిస్తూ ఆయనతో పాటు అన్న చర్చికి వెళ్ళిండు. అన్న కూడా దేవుణ్ణి విశ్వసించిండు. ఇంకా మేము కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి రాలేదు, అప్పటికి ఇంకా బిలీవ్ చేయలే. కానీ నాకు ఇష్టం ఉండేది మనసు లోపల. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నా. ఆ టైంలో మరి దేవుడు అంటే ఇష్టము, కానీ వీళ్ళ కుటుంబం వాళ్ళు ఎవరు కాబట్టి ఏదో మనుషులు అట్లా అనుకునేదాన్ని, యేసయ్య మంచి గొప్ప దేవుడు అని. ఇక అప్పుడు బొట్టు పెట్టుకునేటోళ్ళం కాబట్టి ఈ తీసేయాలని ఊకే అనిపించేది. అయితే దేవుణ్ణి విశ్వసించిన తర్వాత మరి ఆయన యొక్క గొప్పతనము, ఆయన ప్రేమ అదంతా తెలుసుకున్న తర్వాత మరి దేవుణ్ణి ఇంకా బలంగా మరి ఆయన నామాన్ని గణపరుస్తూ, ఇక మొదట్లో ఎట్లా ఉంటుంది, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మస్తు జోష్లో ఉంటాం అందరం. ఎవరమైనా మనుషుల తత్వం అట్లుంటుంది. కొత్తగా వస్తున్నప్పుడు ఏం చేస్తారు, బాగా అన్నిట్లో పాల్గొనాలి, అన్నిట్లో మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం కదా. అట్లా ఇక్కడ నమ్ముకున్న కొత్తలు ఏంటంటే గృహ కూడికలు జరిగినప్పుడు ముందు పోవడం, మస్తు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడు ఇవన్నీ వేసేది. అప్పుడు కాశపల్లిలో చర్చ్ ఉండేది. మరి అక్కడికి కూడా నడిచిపోయేటోళ్ళు. అప్పుడు ఆటోలు ఎక్కువ అటు పోయేటివి కాదు, నడుచుకుంటూ వెళ్ళేది. మధ్యలో ఎవరినైనా చిన్నపిల్లలం కదా అప్పుడు, అందరం ఎవరైనా స్కూటర్లు బాగుండేటివి అప్పుడు. వెబ్సైట్లో వర్క్ చేసేటోళ్ళు స్కూటర్ల మీదనే పోయేటోళ్ళు అటు ఇటు. వాళ్ళను లిఫ్ట్ అడిగి పోవుడు. ఇట్లా పెద్దోళ్ళు అయితే వాళ్ళు ఇక ఆటో వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేసి ఆటో ఎక్కి వచ్చేటోళ్ళు సైకిళ్ళ మీద ఇట్లా వెళ్ళేది. మీటింగ్ అయినా కూడా నైట్ అయినా కూడా ఏం చేసేది, అందరం కలిసి నడుచుకుంటూ గుంపు ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయేది. పెద్ద చర్చికి అక్కడ 5 లైన్కి కూడా పోయేది, పెద్ద మీటింగ్స్కి ఇక్కడికి పోయేది. అంత ఆసక్తి ఉన్నటువంటి మరి ఆ స్థితిలో ఏం జరిగింది, దేవుని కృపను బట్టి ప్రార్థిస్తే ఇక్కడికి సేవకుని పంపించారు. మంచిగా మీటింగ్లలో పాల్గొంటూ ఎదుగుతున్నటువంటి సమయంలో మరి సాతాను ఏం చేసిండు, వాడు పెట్టినటువంటి ఆ శోధనకి ఆ యొక్క ఎరవేస్తాడు. సాతానుడు ఎరవేస్తాడు ఏదో ఒక విధమైన. నేను నిన్న నైట్ పడుకునే ముందు ఒక ఇట్లా షార్ట్ మెసేజ్ చూస్తున్నప్పుడు ఒక సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా, ఎట్లా పడగొడతాడో తెలుసా, ఒక ఎరవేస్తాడు, ఎరవేసి పడగొడతాడు. ఎరవేసి పడగొట్టి దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. నాకు ఆ మాట విన్నప్పుడు నిజంగానే అనిపించింది. యవ్వనస్తులకైతే ప్రేమ అనే ఎరవేస్తాడు, కుటుంబానికైతే కుటుంబ సమస్యలలో ఉన్నటువంటి ఏదో ఒక దాన్ని తీసుకొని ఆ కుటుంబ పరిస్థితిని బట్టి, అంటే మన బలహీనతను చూసి దానికి సంబంధించి ఎరవేసుకుంటూ వాళ్ళను పట్టుకుంటూ దేవుని మార్గము నుంచి పడిపోయేటట్టు చేస్తాడు. మరి నేను కూడా అట్లనే ఏమైంది, నేను కూడా ప్రేమ అనేటువంటి ఎరలోనే పడిపోయినా. ఎంతో దేవుడు అంటే ఇష్టము, ఆయనను ఆరాధిస్తూ ఇవన్నీ ఉన్నాయి, లేవని కాదు. బాగా ఇష్టపడుతూ ప్రార్థన చేసుకుంటూ, వాక్యం అంత ఎక్కువ తెలియదు కానీ అట్లా చదువుడు, మామూలుగా చదువుతూ మీటింగ్లకు వెళుతూ ఇవన్నీ ఉన్నాయి. దేవుడు అంటే నమ్మకం బాగా. ఏమని అంటే యేసయ్య తప్ప నన్ను ఎవరు బ్రతికించరు అనే నమ్మకం అయితే బాగుంది. ఎందుకంటే అనారోగ్య స్థితి, మరణ పడక నుంచి ఆయన నన్ను లేపిండు. మరి అట్లా నాకు అవన్నీ దేవుడు అంటే బాగా ఇష్టం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ పరిస్థితిని ఆధారము చేసుకొని సాతాను ఏం చేసిండు, నాకు ఎరవేసిండు. ఎరవేయడం వల్ల మరి ఏమైంది, పడిపోయాను. ఆ ఎర వేసినప్పుడు పడిపోయి ఆ ఎరలో పడిపోయాను కనుక ఏం చేశాను,
ఇక మెల్లమెల్లగా ఇక ఎక్కువ ఫోన్ మాట్లాడుడు, మంచిగా రోజు బాగా ప్రార్థన చేసుకొని ఎక్కువ సమయం బైబిల్ చదివేటువంటి నేను ఏం చేస్తున్నా, ఇంకొకటి ఆ యవనస్తుల్లో ఒకటి ఏముంటుందంటే, అంటే దేవుణ్ణి బాగా బిలీవ్ చేసే వాళ్ళకు ఏంటంటే అందులోనే పట్టుకుంటుంది. ఇప్పుడు దానియేలును మరి ఆ ఆత్మీయ జీవితంలోనే పట్టుకోవాలని చూసిన కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ నన్ను మాత్రము నేను మాత్రం పడిపోయిన అక్కడ. ఏమైందంటే నేను మరి అతన్ని పెళ్ళి చేసుకుంటే ఆ కుటుంబము రక్షించబడుతుంది కదా నాతోటి అని చెప్పేసి అట్లా ఆలోచనలో పడిపోయిన. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లయినా వాళ్ళను రక్షిస్తాడు కదా అని, వాళ్ళకు రక్షణ వస్తుంది కదా అని. కానీ దేవుడి లేఖనం స్పష్టంగా ఉంది, వెలుగుతో చీకటికి పొత్తు లేదు. అన్యులు అంటే దేవుణ్ణి విశ్వసించినటువంటి వారితో మరి సంబంధాలు కలుపుకోవద్దు, అంటే పెళ్లి సంబంధాలు. ఆడపిల్లలు ఇంకా మరి ఘోరం ఉంటుంది వాళ్ళ పరిస్థితి, అనుభవంతో చెప్తున్నా. అయితే మరి ఆ టైంలో మరి ఇక ఏం చేసిన, సాతానుడు వేసిన ఎరకి పడిపోయినాను కదా. మంచిగా ఇక రోజు 1-2 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నామంటే చేసుకుంటాన్నా, నేను అనుకుంటాన్నా భక్తిలోనే ఉన్నా అని. మంచిగా చేసుకున్నా అనుకుంటాన్నా, బైబిల్ చదువుతాను అంటే చదువుతాను అనుకుంటాను. ఫోన్ మాత్రం ఇక టైం అంతా మరి అక్కడే ఇచ్చేస్తూ వచ్చిన. ఎట్లా ఉండేదాన్ని అంటే, అప్పుడు కాటారంలో వర్క్ చేస్తున్నా. నా మొదటి స్థితి ఏంటిదంటే, చిన్న బైబుల్ నా బ్యాగ్లో ఎప్పటికి ఉండేది. ఎన్ని బుక్స్, దేవునికి సంబంధించిన బుక్స్ ఎన్నో ఉండేటివి. అవన్నీ ఇక బాగా టైం కదా, 2 గంటలు జర్నీ, పోవడానికి 2:30, రావడానికి 2:30 బస్సులో కూర్చుంటే. ఇక అంతసేపు చదువుతూనే ఉండేదాన్ని. ఇంక ఎవరు వీళ్ళతోటి ముచ్చట్లు పెట్టుడు లేదు. అంత భక్తి జీవితంలో నేను నడుస్తున్నటువంటి సమయంలో నేను పడిపోయినా. ఇంకా నాకు తెలియని విషయం ఏంటంటే, నేను ఇక్కడ కొత్తపల్లికి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడిన మాట విని నేను ఆశ్చర్యపోయినా. ఏంటిదంటే, ఎవరో ఈ కొత్తపల్లిలో ఇట్లా అంటే సిస్టర్ కూడా వర్క్ చేస్తుందని ఇక్కడ చిన్మయ స్కూల్లో చదివినటువంటి ఆ బ్రదర్ అంటే, ఆమెనాగా బాగా భక్తురాలు, ఎప్పటికీ దేవుని బైబిల్ పుస్తకాలు అవే చదువుతూనే ఉంటుందని. అంటే కాటారంలో వర్క్ చేసినప్పుడు ఆ స్కూల్లో బస్సులో వెళ్తున్నప్పుడు ఎంతోమంది టీచర్లు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు అక్కడ. అందులో మరి ఆ సార్ ఎప్పుడు అబ్జర్వ్ చేసిండో, మనము అవన్నీ అబ్జర్వ్ చేసే స్థితిలో లేము. ఏదైనా ఉంటే సమయం టక్కన బస్ ఎక్కినామా, సీట్ దొరికిందా, బైబిల్ అన్నా చదవాలి, లేదంటే దేవునికి సంబంధించిన బుక్కులన్నా చదవాలి. బోల్డ్ అన్ని బుక్కులు చదివిన. అట్లా దేవుడు ఎన్నో మాటలు మాట్లాడిండు అవన్నీ చదువుతూ ఉన్నప్పుడు. మరి అట్లా బాగా పుస్తకాల పురుగు లెక్క ఉండేదాన్ని అనమాట. బైబిల్ చదివేదాన్ని, తర్వాత అది 2 గంటల సమయంలో ఎంత చదవడానికి సమయం దొరికితే అంత. మరి అంత పరిస్థితిలో ఉన్న నేను ఏమయ్యాను, పడిపోయినా. ఇంకా అనుకుంటున్నా ఏమని, నేను భక్తి జీవితంలోనే ఉన్నా అని అనుకుంటున్నాను, కానీ నేను కొద్దిగా దేవునికి దూరం అవుతున్నా అనేది నేను గుర్తించలేకపోయాను. పడిపోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు అనేక మంది ద్వారా. వద్దు, ఇది సరి అయింది కాదు, దేవుడి చిత్తము కాదు అని చెప్తే ఇక ఆ టైంలో ఏముంటుంది, వినరు ఎవరి మాట. లేదు, నేను దేవునికి ప్రార్థన చేసుకుంటున్నా కదా, ప్రభువా నువ్వు ఇట్లా నాకు ఆయన తీసుకొని రా, నేను ఇట్లా నా తల్లిదండ్రులను ఇట్లా ఈ విధంగా ఒప్పించాలి, నాతో ఇలా మాట్లాడాలి, ఇట్లా అందరిని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలి, ఇలాంటివి ఇవే ప్రార్థన. ఇక పక్కన వాళ్ళని వీళ్ళని విడిచిపెట్టిన అందరి కోసం ప్రార్థన చేసుడు. పడిపోయిన జీవితం. మరి అందరిని విడిచిపెట్టి నా జీవితం గురించే, ఇలా రావాలి, ఇలా ఏం సమస్య కావద్దు, ఇది అది అని అన్నీ ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా. మరి దేవుని నామమున వివాహము మాత్రం వివాహ సమయానికి ఎట్లా ఉండిందంటే, అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి ఏదో గుడికి తీసుకుపోయి పెళ్ళి చేద్దాం అనుకున్నారు అందరూ. అదొకటి మాత్రము, దేవుని విశ్వసించిన బిడ్డను కాబట్టి ఆ దేవుడు అంటే అంత ఇష్టము. ఎందుకంటే నేను బ్రతుకున్నా అంటే ఆయన కృప అనేది మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోను కూడా. నా జీవితంలో ఈ ఊపిరి ఉన్నది అంటే, నా శరీరంలో ఈ ఊపిరి ఉన్నదంటే ఆయన
పెట్టినటువంటి ఆ కనికరమును బట్టి, కృపను బట్టి ఆయన పెట్టిన దానంగా ఇచ్చినటువంటిది అనేది మాత్రం నా హృదయంలో ఎప్పటికీ ఉంటుంది. దాన్ని బట్టి నేను ప్రార్థన చేసిన ఆ ఒక్క విషయంలో మాత్రము. అంటే ఇక పరిస్థితులు అట్లా ఉన్నాయి, అక్కడ వాళ్ళ పరిస్థితులు, ఇక్కడ వీళ్ళ పరిస్థితులు. నిజం చెప్పాలంటే దానికి మా వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా పెళ్ళైతే కానీ ఆయన గంత కష్టపడతాడు, ఆయన అన్ని మాటలుగా పాపం మాట్లాడుతూ బ్రతిమిలాడుతున్నాడు కదా అని వీళ్ళు కూడా ఒప్పుకున్నారు ఒకానొక సమయంలో. కానీ నా హృదయము ఒప్పుకోలేదు. ఒకటే ప్రార్థన చేసిన, అద్దు ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళి చేసుకోను, నీ నామమునే నాకు పెళ్ళి జరగాలి, నీ నామంలోనే నేను మరి ప్రమాణాలు చేస్తూ ఆ పెళ్ళిని నేను నా జీవిత భాగస్వామిని నేను అంగీకరించాలి అని నేను ప్రార్థన చేసిన. కన్నీరు విడుస్తూ, వద్దయ్యా, నీ నామంలో నేను పెళ్ళి చేసుకోవాలనే ప్రార్థన చేసిన కదా ప్రభువా, నీ నామంలో ఆయన ఇట్లా రావాలంటే నడిపించినావు కదా. ఇవన్నీ అడుగుతూ మరి అడిగినప్పుడు మళ్ళా తర్వాత అక్కడ కొన్ని పరిస్థితులు కుదుటపడ్డాయి. ఇక్కడ కూడా మళ్ళీ సంఘంలో వివాహం చేయడానికి అది ఓకే అయ్యింది. దాన్ని బట్టి సంతోషించాను. దేవుని నామంన పెళ్లి చేసుకున్నాను, అది ఆనందం. తర్వాత ఏం జరిగింది మరి, ఇక పడిపోయిన నేను నా జీవితంలో ఇక అది కొనసాగుతూ వచ్చింది. అక్కడికి వెళ్ళి నా దేవుని విశ్వసిస్తున్నా, దేవుని నామాన్ని ప్రార్థన చేస్తున్నా, అన్ని దేవుని మీద ఆధారపడుతున్నా. కానీ ఒకంత నా యొక్క హృదయపు స్థితి నాకు తెలియకుండానే ఏ విధంగా ఉందంటే, దేవుని కంటే అధికమైనటువంటి స్థానము నా భర్తకి ఇచ్చిన నేను. అది నాకు తెలియట్లేదు. ప్రార్థన చేసుకుంటున్నా, అన్నీ చేస్తున్నా. ఏమైంది, పడిపోయాను కదా. విశ్వాస జీవితంలో నుంచి పడిపోయిన నేను కంప్లీట్గా పైనకి రాలేదు. ఏమయ్యాను, ఉన్నా అనుకుంటున్నాను, దేవుని భక్తిలోనే ఉన్నా అనుకుంటున్నాను. సాతానుడు అట్లా మరి ఏం చేస్తాడు, తన యొక్క పరిస్థితిని అట్లా కొనసాగిస్తూనే ఉంటాడు. మరి తర్వాత ఎప్పుడు నేను అది తెలుసుకోగలిగాను, దేవుడు అట్లానే నన్ను విడిచిపెట్టలే. నాకంటే ఎక్కువ స్థానము తన భర్తకి ఇస్తుంది కదా అని దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నేను అద్దన్న పెళ్ళి చేసుకున్నది కదా అని దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. చూడండి, ఆ సమయంలో కూడా నేను దేవుని చిత్తాన్ని కాదని ఆ పెళ్ళి చేసుకుంటున్నా. నేను అడిగింది దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటంటే నీ నామమున నేను పెళ్ళి చేసుకోవాలన్నప్పుడు నేను అడిగాను. అక్కడికి పోతే ప్రభువా, నన్ను వాళ్ళు మంచిగా చూసుకోవాలి, నన్ను ఏమనద్దయ్యా, నాకు ఈ తిట్లు తినుడు ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదయ్యా, నాకు ఈ గొడవలు ఇవన్నీ ఏం నాకు తెలియదు ప్రభువా, నన్ను వాళ్ళు మంచిగా చూసుకోవాలి, నన్ను ఎవ్వరు ఏమనద్దు అని ప్రార్థన చేసిన. నిజంగా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు నన్ను ఏమనలేదు, ఎప్పుడు ఏమనలేదు. సరే, కొన్ని ఇక కుటుంబంలో అంటే అవి కామన్గా వస్తాయి. అన్నిట్లో నాకు ఓర్పు సహనము దేవుడు నేర్పిస్తూ వచ్చిండు, ఎలా ఓర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి. ఇక కొంచెం ఏంటంటే అక్కడ నేను పడిపోయి దేవుని చిత్తాన్ని కాదని ఆ వివాహము చేసుకున్న దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను ఏ స్థితికి తీసుకొచ్చిందంటే ఆయనలో పెళ్ళి అయిన తర్వాత అన్నీ నేర్చుకున్నా. ఒక స్త్రీకి ఉండాల్సినటువంటి గుణాలు ఏంటియో బైబిల్లో రాయబడి ఉన్న విధముగా ఓర్పు, సహనము, మరి అవన్నీ దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చిండు. ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎలా ప్రార్థించాలి, ఇవన్నీ నాకు దేవుడు నేర్పిస్తూ వచ్చిండు. అంటే ఏంటి, దేవుడు నన్ను ఉద్ధరిస్తూ వచ్చిండు. అక్కడ నాకు అన్నీ నేర్పిస్తూ భక్తి జీవితంలో నేను ఎదుగుతూ వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి. అక్కడ ముందు తెలియలేదు, కానీ నేను చేసినటువంటి తప్పును తర్వాత నేను తెలుసుకున్నాను. తర్వాత తెలుసుకొని మరి నేను దేవుడు నన్ను విడిచిపెట్టి ఉంటే నాకు ఇవన్నీ తెలిసేటివి కాదు, నేను ప్రార్థన జీవితంలో ఎదిగేదాన్ని కాదు, ఈరోజు సాక్ష్యాన్ని పంచుకునేదాన్ని కూడా కాదు. కానీ నన్ను ఏం చేశాడు నా యేసయ్య అంటే, పడిపోయిన నన్ను మరల పట్టుకొని నన్ను ఉద్ధరించిండు ఆయన. అందుకే నేను ఆయనకి ఎల్లప్పుడూ నా జీవిత కాలమంతా ఆయనకు నేను స్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. ఆయనకు సాక్షిగా నేను బ్రతుకుతూనే ఉంటాడు. ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టిండు దేవుడు. నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను నా వివాహ జీవితంలో ఒక స్త్రీ ఎన్ని కష్టాలు పడుతుంది ఇవన్నీ నేను నేర్చుకోగలిగాను. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మరి స్త్రీలు ఎన్ని రకాల కష్టాలను అనుభవిస్తున్నారు అవన్నీ నేను రుచి చూశాను. అవి దేవుడు నాకు తెలియజేసినాడు అని నేను విశ్వసిస్తున్నా. మరి అవన్నిటిని బట్టి నేను ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అట్లాంటి స్త్రీల కొరకు ప్రార్థించేటువంటి
ఆ ఆలోచన దేవుడు నాలో పెట్టాడు. ఆ భక్తి జీవితాన్ని పెంచాడు. పడిపోయినటువంటి స్థితిలో ఉన్న నేను, లేదు నువ్వు భక్తి చేస్తున్నా అనుకుంటున్నావు కానీ నువ్వు పడిపోయినావు బిడ్డ, ఇగో ఇది నీ పరిస్థితి, నువ్వు నా మార్గంలోనికి రా అని చెప్పి దేవుడు నన్ను హెచ్చరించి సరిచేశాడు. నా జీవితము మరి నా భర్తతో ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు కూడా నేను మరి పడిపోయిన స్థితే. అప్పుడు కూడా పడిపోయిన స్థితి ఏంటంటే కృంగిపోయిన, ఇక్కడ దేవుని లేఖనంలో రాయబడి ఉన్నట్టు కృంగిపోయిన స్థితిలో నేను ఉన్నప్పుడు నేను అదే స్థితిలో దేవుడు నన్ను ఉంచలేదు. ఏం చేశాడు? నన్ను లేవనెత్తిండు. నా వివాహ జీవితంలో నాకు అన్నీ నేర్పించిండు, నన్ను ఉద్ధరించిండు. ఏ స్థితిని ఎట్లా ఎదుర్కోవాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మార్గాన్ని విడిచిపెట్టకూడదు, ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి, ఆయననే ఆశ్రయించాలి, నరులను కాదు ఆయనని ఆశ్రయించాలి. నిజంగా నేను నాకు దేవుడు ఎంత కృప అంటే, ఆయన నా స్నేహితుడుగా, నాకు కేవలం ఆయన మాత్రమే నాకు అక్కడ తోడు అనేది ఆయన నాకు అక్కడ తెలియజేస్తూ వచ్చిండు. ఎందుకంటే అక్కడ నాకు ఎవరు తెలియదు, అది ఎక్కడో వేరే మహబూబ్ నగర్లో ఎవరు తెలుస్తారు మనకి, ఇక్కడ ఉన్న లోకల్లో ఇక్కడున్న మనము. అది పైగా నాకు అసలు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళే నాకు ఎవరు సరిగా తెలియదు, ఇంకెక్కడో ఉన్న వాళ్ళు ఎట్లా తెలుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎవరి ఇంటికి పోవడం కానీ, అందరు పిలిచేటోళ్ళు నన్ను, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పిలిచేటోళ్ళు, కానీ నాకు అది ఇక చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి కూర్చొని మాట్లాడు. సమయం దొరికింది అంటే దేవునికి ప్రార్థన చేసుకోవడమే నేర్చుకున్నాను. అంతకుముందు మళ్ళీ ఆ మార్గంలోనికి దేవుడు నన్ను నడిపించిండు. ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి వీళ్ళకి చివరికి చెప్తున్న నా తల్లిదండ్రులకు కూడా నేను ఎప్పుడు చెప్పలేదు నా కష్టాలను. ఒకటే, నా దేవుడు నాకు స్నేహితుడు, ఆయనే కదా నా సమస్యను తీర్చేదైనా, నా యొక్క బాధను మరి పంచుకునేది ఆయన. నా బాధనంతా ఆయన కల్వరి సిలువలో మోసిండు. అది నేను తెలుసుకునేలాగిన దేవుడు చేశాడు. కాబట్టి ప్రతి పరిస్థితిలో నేను యేసయ్యనే ఆశ్రయించిన. ఏది జరిగినా వెంటనే మోకరించి ప్రార్థన చేసేదాన్ని. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా అన్నటువంటి పరిస్థితి, ఇక బాధపడి కన్నీళ్ళు నా కళ్ళలో నుంచి వస్తున్నట్టు, ఇక మోకరించి ప్రార్థన చేసుకోపోయిగా, దేవుడికి ప్రార్థన చేసుకొని చెప్పుకోపో మీ యేసయ్య కన్నీ అన్నాడు. అన్యుడు కాబట్టి అట్లా అనేవాడు. మరి నేను అట్లా దేవునికి ఇక మొత్తం ఏదైనా జరిగిందా, సంతోషమా, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా ఈరోజు సంతోషపడ్డా ఈ విషయాన్ని బట్టి. ఏదైనా బాధ కలిగిందా, ప్రభా ఇదిగో ఈ పరిస్థితిని బట్టి నా గుండె బాగా చెదిరిపోయిన స్థితికి వచ్చిందయ్యా, నన్ను నీవు ఓదార్చు. అట్లా దేవుడు నాతో మాట్లాడుతూ వస్తుండు. కన్నీరు విడుస్తున్న సమయంలో ఆయన లేఖనం ద్వారా ఒక దినాన మాట్లాడినటువంటి మాట, ఏడవకు ఊరుకొనము కన్నీరు విడుచుట, మనము ఇర్మియా గ్రంథంలో ఆ మాటను చూస్తాం. మనం ఆ మాట చేత దేవుడు నన్ను ఆదరించిండు. అట్లా దేవుడు పడిపోయిన స్థితిలో నన్ను విడిచిపెట్టలేదు, కానీ ఆయన నన్ను ఉద్ధరించిండు. నేను ఆయనకు దగ్గరవుతూ వచ్చిన, ఆయన యొక్క మరి వాక్యం ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని ఇతరులకు, అంటే ఆ కుటుంబంలో కూడా నేను కొంచెం అంతా మరి ఎంతో భక్తిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం దొంగతనంగా, అంటే నా ముందు చదివితే అమ్మో వీళ్ళు కూడా ఇది వచ్చిరా అని అనుకుంటారానో ఏమో కాదు తెలియదు, కానీ మరి అట్లా అన్ని ప్రార్థనలు చేసుకున్నాడు. ఒక చర్చికి ఒకటి రాకపోయేది కానీ అన్నీ చేసేవాళ్ళు ప్రార్థన. నాతో నేను కూర్చొని కుటుంబ ప్రార్థనలో కూడా కూర్చోబెట్టిన. చివరికి ఏంటంటే అంత అయిపోయింది, వీళ్ళు ఇక ఒక చర్చికి రావడమే అదొకటే మిగిలి ఉంది అనే సమయంలో సాతానుడు ఒక పెద్ద బండ వేశాడు. ఊహించని విధంగా అన్నీ అక్కడికి అయిపోయింది, కుటుంబం అంతా దేవుని సన్నిధికి వస్తుంది అని విశ్వసించింది అక్కడ ఉన్నటువంటి సేవకుడు కూడా. అందరు అనుకున్నారు ఇక ఆ స్థితిలో ఉండే మరి కుటుంబం యొక్క పరిస్థితి. అది ఊహించని సంఘటన, ఇప్పటికీ నాకు అర్థం కానటువంటి పరిస్థితి. అట్లా మరి పరిస్థితులను సాతానుడు అక్కడ అనుమతించినాడు. దేవుడి దగ్గర మరి అనుమతి తీసుకొనే వచ్చి ఉండొచ్చు. ఎందు నిమిత్తం అంటే అది నా మేలుకు. నేను పడిపోయాను, కానీ దేవుడు నన్ను ఉద్ధరించి సరిచేసినాడు. ఆ యొక్క కుటుంబ సమస్య స్టార్ట్ అయిన తర్వాత నేను కృంగిన స్థితికి పడిపోయినా. కృంగి ఇక అసలు అది ఇక చెప్పరానటువంటి బాధ అండి, అది వర్ణించలేను. నా దేవుని పాదాలను పట్టుకొని ఏడ్చి నా కన్నీరు ఏరులై పారిందనేటువంటి మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను స్కూల్కి వెళ్ళొచ్చి నా రూమ్లో మోకరించానంటే నాకేం మాటలు రాకపోయేది.
కన్నీరు మాత్రమే, ఆ కన్నీరే ప్రార్థనగా ఆయన యొద్దకు చేరింది. అంతే. నా దేవుడు నన్ను లేవనెత్తినాడు. ఆ కృంగిన స్థితి నుండి నా దేవుడు నన్ను లేవనెత్తి మరలా ఆయన మార్గంలో నిలబెట్టిండు. ఎందుకంటే ఆయన నన్ను ఉద్ధరించిండు. ఎట్లా ఎదుర్కోవాలి ఆ పరిస్థితిని, నెమ్మదిగా ఆ స్థితి నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిండు. నిజం చెప్పాలంటే నేను ఆయనను ప్రేమించినటువంటి ఆ పరిస్థితిని చూస్తే నిజంగా నా దేవుడు, నా యేసయ్య నన్ను లేవనెత్తకపోయి ఉంటే, ఆయన నన్ను పట్టుకొనకపోయి ఉంటే, ఆయన మాట చేత ఆయన యొక్క మార్గంలో ఆయన నన్ను ఉద్ధరించుతూ రాకపోతే, నేను నిజంగా చెప్తున్నా, ఖచ్చితంగా పిచ్చిదాన్నైనా అయి ఉండేదాన్ని, లేదంటే చచ్చిపోయన్నా ఉండేదాన్ని. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడిచి ఉండేది. కానీ నా యేసయ్య ఆ కృంగిన స్థితిలో నన్ను ఉంచలేదు. ఒక్కొక్కసారి అర్ధరాత్రి లేచి ఏం చేయాలో అర్థం కాక, ఏంటిది పరిస్థితి, అసలు ఏం జరుగుతుంది నా పరిస్థితి అని ఇట్లా నా తలంతా ఏదోలాగా అయ్యేది. ఇట్లా జుట్టు పట్టుకొని ఏడ్చేదాన్ని బాగా. ఎందుకంటే నాకు ఈ బాధ నుంచి విడుదల ఇయ్యవా ప్రభువా అని ఇట్లా జుట్టు పట్టుకొని 2 చేతుల పిచ్చిదానిలాగా ఎవరికి కనబడకుండా ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కృంగిన స్థితిలో. కానీ నా యేసయ్య నన్ను లేవనెత్తిండు, ఆ స్థితి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చిండు. అందుకే ఆయనని నిత్యం ఆయనను స్తుతిస్తాను. ప్రభు, ఆ కృంగిన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తిన వాడవు నీవే తండ్రి అని మనమందరం కూడా స్తుతించాలి. నాకు ఈ పరిస్థితి ఉండొచ్చు. నాకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, దేవుడు నా పట్ల చేసినటువంటి మేలులను సాక్ష్యముగా పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. మరి ఆ కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు నన్ను లేవనెత్తినాడు. నేను కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను లేవనెత్తిండు. మీ యొక్క జీవితాల్లో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల, నా పరిస్థితి ఇది అయి ఉండొచ్చు. మరి మీ కుటుంబాలలో లేదంటే మీ వ్యక్తిగత జీవితంలో కృంగినటువంటి పరిస్థితులు ఎన్ని లేవు, బోలెడన్ని ఉంటాయి. అటువంటి స్థితిలో దేవుడు లేవనెత్తిండు. అందుకే ఆయనను మనం స్తుతించాలి. ఏమనంటే, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తే దేవుడు అయ్యా. నన్ను ఒక్కదాన్నే కాదు, నాలాంటి ఎంతమంది జీవితాలను దేవుడు కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారిని లేవనెత్తుతున్నాడు. ఆయన కృంగిన స్థితిలో లేవనెత్తినాడు కనుక సజీవంగా ఉన్నాను, సాక్షిగా ఉన్నాను. అందును బట్టే ఆయనను నేను స్తుతిస్తున్నాను. మీరు మీ జీవితాల్లో జరిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి మీరు స్తుతించాలి, అందరికీ తెలియజేయాలి. పడిపోతే ఆయన విడిచిపెట్టడు, ఆయన ఉద్ధరిస్తాడు. కృంగిపోతే కూడా విడిచిపెట్టడు, ఎడవని అని విడిచిపెట్టడు. ఆయన లేఖనాలు ఎన్ని ఉన్నాయి, నేను రాస్తే అసలు ఆ పేపర్లు సరిపోవు. ఎందుకంటే కరెక్ట్గా ఒక 2 సంవత్సరాలు మనుషులకు నేను చాలా దూరంగా ఉన్నా, దేవుణ్ణే పట్టుకున్నా. ఎందుకంటే ఆ స్థితి నుంచి విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే. తర్వాత నేను అనుకున్నాను, అంటే కృంగినటువంటి పరిస్థితిలో ఎన్నోసార్లు చచ్చిపోవాలనే ఆలోచనలు చాలా వచ్చినాయి. ఏంటి ఈ బాధ అంతా అని. చనిపోతే ఇటు కుటుంబము నాకు వల్ల బాధపడుతుంది, నేను ఈ బాధ భరించలేకుండా ఉన్నాను, సంఘంలో అవమానం సమాజంలో అవమానం ఉంది, ఇవన్నీ నేను డ్యూటీ చేస్తున్న దగ్గర అవమానమే, ఈ పరిస్థితి అందరూ తెలుస్తాయి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అలా అనిపించేది. కానీ నా యేసయ్య ఆ కృంగిన స్థితిలో నన్ను విడిచిపెట్టలేదు. వద్దు, నేను నీకున్నాను, నువ్వు నా కోసము జీవించాలి, నా సాక్షిగా నువ్వు బ్రతకాలి అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిండు, నన్ను లేవనెత్తిండు. అందుకే ఈరోజు ఈ సాక్ష్యం నేను చెప్పగలుగుతున్నాను. మనం ఆయనను అందుకే స్తుతించాలి. ఏమనంటే, ప్రభువా, పడిపోయినటువంటి వారందరినీ ఉద్ధరించే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా అనాలి మొదటిది. రెండవది, కృంగిన వారిని అందరినీ లేవనెత్తే దేవుడవు తండ్రి, నన్ను లేవనెత్తినవయ్యా, నీకు స్తోత్రాలు. అందరినీ ఉద్ధరించే దేవుడైన, అందరినీ లేవనెత్తే దేవుడు ఆయన. నన్ను ఉద్ధరించినాడు కనుకనే మరి ఈరోజు నేను మీకు దేవుని మాటలు చెప్పగలిగినటువంటి స్థితిలోనికి వచ్చిన. నా ఆలోచన ఏం కాదు, నా యొక్క బుద్ధి ఏమి కాదు,
నా దేవుడు నన్ను క్షమించి పడిపోయిన స్థితిలో నన్ను ఉద్ధరించిండు, లేవనెత్తి ఉద్ధరించిండు, సరిచేసిండు. కృంగిన స్థితిలో కూడా లేవనెత్తి నన్ను నార్మల్ స్థితికి తీసుకొచ్చిండు. మరి ఆ యొక్క దేవుడే అందరికీ దేవుడు, నా దేవుడే అందరి దేవుడు. మరి మీ దేవుడు, మన దేవుడు, అందరి దేవుడైనటువంటి నిజ దేవుడైనటువంటి యేసయ్యను నిత్యము మనం స్తుతించే వారంగా ఉండాలి. మరి అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. మీ జీవితాల్లో ఎన్నిసార్లు పడిపోయిన స్థితిలో దేవుడు లేవనెత్తి మిమ్మల్ని ఉద్ధరించినాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవా, ఆ స్థితిని బట్టి అడుగుదాం. పడిపోయిన నన్ను ఉద్ధరించిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు అందాం. రెండోది ఏమనాలే, నేను కృంగిన వేళలో ఉన్నప్పుడు ప్రభువా నన్ను లేవనెత్తిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు. ఈ రెండు మాటలు ఎత్తిపట్టి మనం ఆయనను స్తుతించుదాం. ఆయనను ఎన్ని మాటలతో స్తుతించినా తక్కువే. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ రెండు మాటలను తప్పకుండా ఎత్తిపట్టి మనము స్తుతించాలి. ప్రభు, పడిపోయిన నన్ను ఉద్ధరించినవయ్యా నీకు స్తోత్రాలయ్యా అనండి అందరూ. పడిపోయిన నన్ను ఉద్ధరించిన దేవుడవయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. నేను కృంగిపోయినప్పుడు నన్ను లేవనెత్తిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలేసయ్యా అని ఈ రెండు మాటలు ఎత్తిపట్టి మనం ఆయనను స్తుతి చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.